నాకు ఎప్పుడు తెలుసుకున్నా ఆనంద్ బాష్పాలు వచ్చే ఒక సన్నివేశం చెప్తాను సార్. ఒక పాప పుట్టుకతో స్పైనల్ కార్డ్లో చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల పాదానికి వచ్చే నరాలు ఒక పక్క బాగా పనిచేసి ఇంకో పక్క సరిగ్గా పనిచేయవు అనమాట. నా దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఎల్కేజీ చదువుతాను. పాపని వాళ్ళు ఎత్తుకుని క్లాస్లో కూర్చోబెట్టి మళ్ళీ క్లాస్ అయిపోయాక పాపని ఎత్తుకుని తీసుకొచ్చేవారు. ఆ స్టేజ్లో నా దగ్గరికి వచ్చాక పాపకి కాలుకి కట్లు వేయడం జరిగింది. సో కొంచెం కాంప్లెక్స్ ప్రొసీజర్. ఇనీషియల్గా కట్లు వేసి కొంచెం డిఫార్మిటీ కరెక్ట్ అయ్యాక పాప పెద్ద అయ్యాక రెసిడ్యుయల్ డిఫార్మిటీ కరెక్ట్ చేద్దాం అనేది మా ప్లాన్. ఇనీషియల్గా కట్లు వల్ల పాదం ఫ్లెక్సిబుల్గా అయ్యింది. సో తర్వాత తనకి క్యాలిపర్స్ అంటే స్పెషల్ బూట్స్ ఇచ్చి మెల్లిగా నడిపించడం మొదలెట్టాం. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఆ పాప వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆ అమ్మాయి నడవలేదు కాబట్టి టీచర్ వచ్చి డెస్క్ మీద బుక్స్ పెట్టేవారు అనమాట ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి టీచర్ వస్తుంటే, టీచర్ మీరు రాకండి నేనే వచ్చి బుక్ తీసుకుంటాను అని చెప్పింది. అది ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పినప్పుడు ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తూ నాకు ఫోన్ చేశారనమాట. ఆవిడ అలా ఏడ్చేసరికి నాకు భయం వేసింది, పాపకి ఏదో అయ్యిందేమో అని చెప్పి. బట్ ఆవిడ ఆ ఆనందం నేను తగ్గించుకుని తర్వాత సరే వాళ్ళ పాప ఇలా చెప్పింది క్లాస్లోని అనేసరికి నాకు కళ్ళమటి నీళ్ళు వచ్చేసారు. అంటే ఒకటి ఆ అమ్మాయి నడిచింది, తన ఆత్మవిశ్వాసం పెరిగింది అన్నది ఒక పక్క అయితే, అరే అంత చిన్నపిల్ల మానసికంగా ఎంత బాధపడి ఉంటుంది, నేను మిగిలిన పిల్లల్లాగా వెళ్ళలేకపోతున్నాను, బుక్స్ తెచ్చుకోలేకపోతున్నాను అని ఆ అమ్మాయిలో ఎంత పెయిన్ ఉంటే టీచర్ మీరు రాకండి నేను వచ్చి బుక్ తీసుకుంటాను అంటుందండి. ఆ అమ్మాయికి అది చాలా గొప్ప. ఇట్ ఈస్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ ఫర్ హర్. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.